ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి పథకానికి జగన్ వైఎస్ఆర్ పేర్లు వినిపించేవి. ఇప్పుడు వాటిని తొలగిస్తూ కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీలో కూటమి సర్కార్ దూకుడు మీద ఉంది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరోవైపు సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టింది. పాలన విషయంలో సైతం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఆనవాళ్లు లేకుండా ఓ పథకాన్ని మార్చేసింది. కేంద్ర ప్రభుత్వ సాయంతో నడుస్తున్న ఓ పథకానికి గతంలో జగన్ పెట్టుకున్న పేరును మార్చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇళ్లను, ఇంటి స్థలాలు ఇచ్చిన పేదలకు వర్తింపచేసింది. భారీగా లేఅవుట్లు వేసింది. వాటికి జగనన్న కాలనీలుగా పేరు పెట్టింది. అయితే నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కాలనీలు కేటాయించడంతో లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఇప్పుడు వాటిని నిర్మించే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం. అందుకే జగనన్న కాలనీల పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి జగనన్న కాలనీలను PMAY ఎన్టీఆర్ నగర్ గా మారుస్తూ కూటమి సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది లేఅవుట్లలో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. ఇక నుంచి వాటిని PMAY ఎన్టీఆర్ నగర్ గా పిలువనున్నారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తో పాటు వైఎస్ఆర్ పేరిట ఉన్న పథకాలన్నీ మార్పు చేసింది. ఇప్పుడు గృహ నిర్మాణ పథకాన్ని కూడా పూర్తిగా పేరు మార్చేసింది. 2019లో నవరత్నాల్లో భాగంగా గృహ నిర్మాణానికి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు సెంటు భూమి చొప్పున భారీగా లేఅవుట్లను ఏర్పాటు చేశారు. వాటికి జగనన్న కాలనీలుగా పేరు మార్చారు. అయితే వైసీపీ హయాంలో ఏర్పాటైన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఊరికి దూరంగా కొండల సమీపంలో నివాస యోగ్యత లేని ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతో లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఇల్లు కట్టేందుకు సైతం ఆసక్తి కనబరచలేదు. అధికారులు ఒత్తిడి చేసినా ముందుకు రాలేదు. పైగా ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కూడా వైసీపీ తగ్గించింది. అప్పట్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు ఇచ్చింది. దానిని జగన్ సర్కార్ 1,80,000కు తగ్గించింది. అంత మొత్తంతో ఇల్లు కట్టలేమని చాలా మంది లబ్ధిదారులు భావించారు. పైగా సెంటు స్థలంలో ఇల్లు ఎలా కట్టుకుంటామంటూ ఎక్కువ మంది ఆసక్తి చూపలేదు. ఫలితంగా జగనన్న కాలనీలో గృహ నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇప్పుడు వాటిని పూర్తి చేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. అందుకే పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇంతవరకు ఇంటి స్థలం కానీ, ఇల్లు కానీ మంజూరు కాని లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది. వారి నుంచి దరఖాస్తుల సేకరణ చేపడుతోంది. 6 దశలో వడబోసి అర్హులైతే మార్చి నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వనుంది. 2.5 లక్షల రూపాయలు మంజూరు చేయనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1,50,000, రాష్ట్ర ప్రభుత్వ వాటా 1,00,000 రూపాయలు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతోంది. అర్హత ఎంత మంది సాధిస్తే అంతమందికి ఇల్లు మంజూరయ్యే అవకాశం ఉంది.